श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా హనుమంతుడు లంకా నగరాన్ని చేరుకోవడానికి సముద్రాన్ని లంఘించిన విషయాల గురించి మనము చర్చించుకుని ఉన్నాము. ఆ విధంగా హనుమ ఒక యోగిలాగా లంకా నగరాన్ని చూస్తున్నారన్నమాట. అంటే ఒక యోగి ఏం చేస్తారు, ఆయన తన శరీరం చేసేటువంటి పనులకు ఒక సాక్షిగా నిలబడి చూస్తూ ఉంటారు. అలా మొదట హనుమ బయట జరుగుతున్నటువంటి అంటే లంకా నగరంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారన్నమాట. లంకా నగరానికి బయటే ఉన్నటువంటి ఒక శిఖరం పైన నిలబడి, పర్వత శిఖరం పైన నిలబడి చూస్తూ ఉన్నారు. మరి యోగిలాగా అంటే అది ఎలా సాధ్యం? మనము ఆత్మలా నిలబడి మన శరీరం చేస్తున్న పనులు గమనించడం అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఇప్పుడు మనము మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళామనుకోండి, ఒక గుడికే తీసుకెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క దృష్టి భగవంతుని మీద కన్నా ఇతర విషయాల మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి అంగళ్ళల్లో, దుకాణాలలో ఉన్నటువంటి వస్తువులకు వాళ్ళు ఆకర్షించబడతారు. అక్కడ ఒక బొమ్మ ఉంటే బొమ్మ కావాలంటారు, ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఐస్ క్రీమ్ కావాలంటారు, ఒక బేకరీ కనిపిస్తే కేకు కావాలి, చాక్లెట్ కావాలి అని వాటి వైపు ఆకర్షించబడతారు. వాటిని చూస్తే చాలు వాళ్ళ యొక్క మనస్సు చలించిపోతుంది. వాటిని పొందాలని వాళ్ళ మనసులో వికారం ప్రారంభమవుతుంది. మనము చిన్నపిల్లలనే కాదనమాట, కొంతమంది వయస్సు పెరిగినా కూడా వాళ్ళల్లో ఈ చాపల్యం అనేది ఉంటుంది. వాళ్ళు వయసు మీరినా కూడా ఆత్మనిగ్రహం అనేది పొందలేకపోతారన్నమాట. ఆ విధంగా కానీ మనం మాత్రము మన మనసులో అలాంటి వికారాన్ని పొందము. ఎందుకంటే ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఎవరి మనసు అయితే పరిపక్వత చెంది ఉంటుందో వాళ్ళ యొక్క మనసు వికారాన్ని పొందదు. అక్కడ అన్ని వస్తువులు ఉన్నా కూడా, జరుగుతున్న సంఘటనలను చూస్తూ ఉన్నా కూడా సాక్షిగా ఉండి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు అలాంటివన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి కేవలం ఆకర్షణ కోసం. కాబట్టి మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం. కాబట్టి చూసినవన్నీ కూడా కొనకూడదు అని మనకు ఆ అవగాహన ఉంటుంది. అలా అన్నీ చూస్తూ ఉన్నా కూడా మనం సాక్షిగా వెళ్తూ ఉంటాం కదా. ఆ విధంగా ఈ శరీరానికి ఒక జబ్బు చేసింది అనుకోండి, ఈ శరీరానికి జబ్బు చేసింది ఎందుకు? మనం చేసుకున్న కర్మ ఫలితంగా. కాబట్టి ఆ చెడు కర్మ పోతే ఈ రోగం కూడా పోతుంది. కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. అంత మాత్రము ఆలోచిస్తూ మనం దానికి తగిన మందులు తీసుకుంటూ ఒక సాక్షిగా నిలబడ్డం అన్నమాట. మనకి ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చింది లేదా లాభం వచ్చింది, ఇంకా నన్ను మించిన వాడు లేడు అని గర్వపడకుండా, ఓహో నేను చేసిన పుణ్యఫలం వల్ల ఈ లాభం వచ్చింది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, అంటే నా శరీరం అనుభవిస్తుంది అని కేవలం అది బాధ అయినా లేకపోతే సుఖమైనా ఒక సాక్షిగా నిలబడి, బాధ కలిగినప్పుడు దుఃఖపడి చాలా కృంగిపోకుండా, సంతోషం లేదా ఏదైనా కలిసి వచ్చినప్పుడు చాలా సంతోషపడి గర్వాన్ని పొందకుండా, ఇది నా కర్మ ఫలితంగా జరుగుతూ ఉంది అని ఏ విధంగా అయితే సమాన దృష్టిలో చూడగలుగుతూ వెళ్తామో అప్పుడు మనం కూడా యోగిలాగా మారుతామన్నమాట. ఆ విధంగా హనుమంతుడు లంకా నగరం యొక్క సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సుందరీమణులను అందరినీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? వాళ్ళను ఎంతో అందంగా ఉండాలి కాబట్టి చూడాలని చూడడం లేదు. సీతమ్మ వారి కోసం వెతుకుతూ ఆ వెతకడంలో చూస్తున్నాడు, ఆ పనిలో నిమగ్నం అవ్వడం వల్ల చూస్తున్నాడు. అయితే వాళ్ళ పట్ల ఆయన ఆకర్షించబడలేదు. ఇది హనుమ యొక్క మానసిక స్థితి అన్నమాట, మానసిక సౌందర్యం. దీని నుంచి మనము ఏమర్థం చేసుకోవాలి?
మన జీవితంలో జరిగే సంఘటనలకు కూడా మనము సాక్షిగా నిలబడాలి. అంతేకాని వాటిని ఆధారంగా చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ మన గమ్యాన్ని మర్చిపోకూడదన్నమాట. ఉదాహరణకు మనం నిన్న తరగతిలో చెప్పుకొని ఉన్నాం. మరి హనుమంతుడు మార్జాల పరిమాణం అంటే ఒక పిల్లి అంత పరిమాణానికి మారిపోతాడనమాట. మారిపోయి లంకా నగరంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. మరి ఆయనకి ఏమవసరం అంత చిన్నగా మారాలి? పిల్లిలాగా శబ్దం చేయకుండా, పిల్లి నడుస్తే అసలు మనకు తెలియదు అనమాట, అంత శబ్దం లేకుండా నడుస్తుంది, సౌండ్ రాకుండా. మరి అలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకు అని అంటే, ఇక్కడ దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మన జీవిత కాలంలో ఏదైతే భగవంతుని వైపుకు అడుగులు వేస్తామో దానికి సంబంధించిన కార్యాలను వేరే కార్యాల కోసం మనం వదిలిపెట్టకూడదనమాట. కాబట్టి వేరే కార్యాలను భగవత్ సేవ కోసం వదిలేయచ్చు, కానీ వేరే కార్యాల కోసం భగవత్ సేవను వదిలిపెట్టకూడదు. మనం దానికోసం ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఉండాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరం కూడా శుష్కిస్తుంది. అది కూడా అంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదానికన్నా కొద్దిగా శుష్కిస్తుంది. అంత మాత్రం చేత మనము భక్తిని వదిలేయకూడదు. ఎందుకంటే మనం భక్తి చేసినా చేయకపోయినా, ఒకవేళ ఇప్పుడు భక్తి వల్ల శరీరం తగ్గిండొచ్చు, కానీ ఆ సేవలో నిమగ్నం అవ్వడం వల్ల ఇప్పుడు ఎలాగైతే హనుమంతుడు మార్జాల రూపంలోకి మారాడు, అలా మనం కూడా మన శరీరంలో కొంతవరకు శక్తిని కోల్పోవచ్చు. కానీ అలా కోల్పోతామని అనుకుని మనం చేయలేదనుకోండి, భక్తి చేసినా చేయకపోయినా కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా వృద్ధాప్యం అనేది వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, శరీరము తగ్గిపోతుంది. అది ప్రకృతి సహజంగా జరిగిపోతుంది. మరి అలా వృధాగా మన శరీరంలో ఉండే శక్తి పోగొట్టుకోవడం కన్నా భక్తి కోసం మన శరీరం యొక్క శక్తిని ఉపయోగించడం అనేది చాలా ఉత్తమమైనదన్నమాట. ఆ విధంగా మనము హారతిని కళ్ళకద్దుకుంటాం. ఎందుకు హారతిని మాత్రమే కళ్ళకద్దుకుంటామంటే, అక్కడ స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్నటువంటి కర్పూరము మండుతుంది. మండి అది మామూలుగా అయితే ఏదైనా ఘనపదార్థము కరిగి ఆ తరువాత బాష్పంగా మారుతుంది. కానీ ఇక్కడ కర్పూరం ఏమవుతుందంటే కరిగి ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారిపోతుంది. అలాగా ఇంకా భగవంతుడా, నేను నా యొక్క జీవితకాలంలో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను. బాల్యమంతా ఆటలతో గడిపేశాను, యవ్వనమంతా భార్యాపిల్లలతో గడిపేశాను. మరి ఇప్పుడు ఇంకా నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇంతవరకు నేను ఏమీ చేయలేకపోయాను నీ సేవను. కాబట్టి వీలైనంత తొందరగా అంటే ఇంకా నీ భక్తిలోకి నన్ను ఆహ్వానించు, అంటే నాకు అవకాశాన్ని కల్పించు, నా జీవితానికి ఒక పరమార్థాన్ని చూపించు అని మనము హారతిని కళ్ళకద్దుకుంటామన్నమాట. అందుకు గుర్తుగానే మనం ఆ కర్పూరంతో వెలిగించిన హారతిని మాత్రమే ఎక్కువగా కళ్ళకద్దుకుంటాం. అందులో ఉన్నటువంటి అంతరార్థం అదే అన్నమాట. ఆ విధంగా మనము మన యొక్క గమ్యాన్ని మర్చిపోకూడదు అని ఇక్కడ మనం గమనించాలి. మరి మనము సంసారం అనేటువంటి సాగరంలో ఉన్నాం. చాలా వరకు అందరం కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటున్నాం. ఆ సాగరము అనేది ఒక లంక లాంటిది, లేదా ఆ సంసారం అనేది ఒక లంక లాంటిది అని అనుకుంటే, ఆ సాగరంలో ఏమున్నాయి అంటే పాములు, రాక్షసులు ఎలా అయితే లంకలో ఉన్నారో అలా ఆ సంసారంలో కూడా పాములు ఏం చేస్తాయి, కాటేసి చంపేస్తాయి. రాక్షసులు ఏం చేస్తారు, వాళ్ళు కష్టాలు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు. అలా ఒకవేళ మన సంసారాన్ని మనం లంకతో పోల్చుకుంటే, మనకు ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఏంటివి అంటే మన బాధ్యతలు, కష్టాలు. వాటిని చూసి మనము ఏడుస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మరి పాములు ఏంటివి అంటే కాలమే సర్పం. అందుకే కాల సర్పం అని అంటూ ఉంటారు. కాబట్టి కాలం అనే సర్పం మనల్ని ఖచ్చితంగా కాటేసి చంపేస్తుంది ఏదో ఒక రోజు. కాబట్టి అంతలోపలే మనము మన యొక్క గమ్యాన్ని గురించి తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా ఆయన త్రికూట పర్వతం శిఖరం పైన నిలబడి లంకను చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎలా చూస్తున్నాడు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు
శరీరాన్ని ఆత్మ చూస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాడనమాట, ఏం జరుగుతుంది లంకలో అని. అంతేకాకుండా ఇంకా సూర్యాస్తమయం వరకు వేచి ఉండాలని అనుకున్నాడు కాబట్టి అక్కడే పక్కన ఉన్నటువంటి పచ్చగడ్డి మైదానాలు, తర్వాత అక్కడ వనములలో ఉన్నటువంటి పుష్పాలతో చాలా అందంగా ఉన్నటువంటి ఉద్యానవనాలు అన్నింటినీ ఆయన తిరిగి చూశాడు. పెద్ద పెద్ద దిగుడు బావులు కూడా అక్కడ ఉన్నాయి. అందులో కొన్ని జలపక్షులు, హంసలు, కారండవములు అనేటువంటి పక్షులు, అలాంటి మొదలైన పక్షులన్నీ వెళ్ళి నీళ్లు తాగి రెక్కలను తడి చేసుకుని బయటికి వస్తున్నాయన్నమాట. అక్కడ ఈ ఋతువు ఆ ఋతువు అని కాదు, అన్ని ఋతువులలో వికసించేటువంటి పుష్పాలున్న చెట్లున్నాయి, పండ్లున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు చాలా రమ్యంగా ఉన్నాయన్నమాట. మరి హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఆ పరిస్థితులన్నీ చూస్తూ కూడా ఆయన అంత దూరం లంఘించి కూడా ఏమీ అలసిపోలేదు. అక్కడికి వెళ్ళి ఆ పళ్ళ పైన పడి తినాలి అని అలాంటి కోరికలేమీ ఆయనకు లేవు. ఆయన ఎలా ఉన్నాడంటే కపి కుంజరహ, అంటే కపి అంటే కోతి, కుంజరహ అంటే కుంజరం అంటే ఏనుగు. ఏనుగు పైకి ఎగరలేనటువంటి ఒక, అంటే కనీసం మనము గెంతుతాం కదా, ఆ విధంగా గెంతలేనటువంటి ఒక ఏనుగు ఎలా అయితే స్థిరంగా ఉంటుంది, ఆ కపి మాత్రం, కోతి మాత్రం ఆ కొమ్మ మీదికి ఈ కొమ్మ మీదికి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మరి అలా హనుమ తిరుగుతూ ఉన్నా కూడా మనసు మాత్రం స్థిరంగా ఉండి చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంలో వాల్మీకి మహర్షి ఇలా చెప్తున్నారనమాట. ఇంకా రాముడు వస్తాడని ఆయనకు తెలుసు. ఎందుకు అంటే సీతను ఎప్పుడైతే తీసుకుని వచ్చామో రాముడు ఖచ్చితంగా వస్తాడని రావణుడు గ్రహించాడన్నమాట. అయితే చాలాసార్లు సీతమ్మ వారు అంటుంది, నువ్వు రాముడిని ఎదిరించలేవు అని. ఎందుకంటే రాముడు లేనప్పుడే కదా వచ్చి సీతను అపహరించిండేది. దాని అర్థం ఏంటి? రాముడికి భయపడుతున్నాడు కానీ బయటపడ్డాడనమాట. కాబట్టి ఆ భయంతో ఇంకా తన యొక్క రాజ్యం యొక్క రక్షణ వలయాలను పెంచాడనమాట. తనది కాని లంకా నగరాన్ని తనదిగా చేసుకుని దాన్ని మరింత పటిష్టపరిచి రక్షణను పెంచుకొని అందులో ఉన్నాడు. కాబట్టి సుందరకాండ వింటే మన శరీరం అనేటువంటి లంకలో నుంచి రావణాసురుడు అనేటువంటి రాక్షసుని మనము వెళ్ళగొట్టగలుగుతాం. అంతేకాకుండా సీతారాములను మన హృదయంలో ఉంచుకోగలుగుతాం. ఈ విధంగా ఇప్పుడు లంక చూస్తే ఎలా ఉంది అంటే అక్కడ కదులుతున్నటువంటి రాక్షసులందరూ కూడా పాముల్లాగా కనిపిస్తున్నారు. పాములతో నిండిన పాతాళం ఎలా ఉంటుందో అలా ఉంది లంక. అదేవిధంగా మన శరీరాన్ని మనము ఆ లంకతో పోల్చుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడులు పాములులాగా ఉన్నాయనుకోండి. అంటే మనము ఈ నాడులలోకి అనవసరమైనటువంటి విషయాలను పంపించామనుకోండి, అది ఒక విషంలాగా మారిపోతుందన్నమాట. ఆ విషం ఏమవుతుంది? శరీరాన్ని చంపేస్తుంది. కాబట్టి మనము మన యొక్క నాడులలోకి అనవసరమైన విషయాలను పంపించకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరంలోని నాడుల్లోకి భక్తి, శ్రద్ధ, వినయం అలాంటి విషయాలను పంపితే భగవంతుని కృప అనేది మనకు కలుగుతుంది, ఆ రామానుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, మనసును, నాడులను ప్రతి ఒక్కదాన్ని కూడా మనము మంచి పనులకు ఉపయోగించాలి. ఇలాంటి లంకా నగరానికి రాముడు వచ్చి ఏం చేయగలుగుతాడు అని హనుమంతుడు అనుకుంటున్నాడు. అంటే ఆయనకు ఏం చేయలేడు, ఇంత రక్షణ ఉంది అని ఆయన భయపడటం లేదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనం కొంతమందికి ఎన్ని చెప్పినా వాళ్ళు మారరన్నమాట. ఎంత చెప్పినా వాళ్ళు వితండవాదం చేస్తారు. అలా ఇక్కడ రావణాసురుడు ఒక్కడే కాడు, అంతకన్నా మూర్ఖంగా ఉన్నటువంటి ఎంతోమంది కోటాను కోట్ల రాక్షసులు ఉన్నారు. మరి వాళ్ళు ఎంత చెప్పినా కూడా, సాక్షాత్తు భగవంతుడే వచ్చి చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళ మనసులు మార్చుకోరు. కాబట్టి అలాంటి లంకా నగరానికి వచ్చి రాముడు మాత్రం ఏం చేయగలుగుతాడు అన్నట్టుగా ఆ ఉద్దేశంతో హనుమ అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత ఆయన ఆ లంకలోకి ప్రవేశిస్తున్నాడు. ఆయనకు దారి చూపించడం కోసం శుద్ధ త్రయోదశి నాడు కాబట్టి చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉదయించాడు. తన యొక్క తెల్లని కాంతులను విరజిమ్ముతూ హనుమంతునికి సహాయం చేస్తున్నాడు దారి కనిపించడం కోసం. అలా మెల్లగా ఆయన
ఆ నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంతే ఆ సమయంలోనే ఒక వికారమైనటువంటి రాక్షస స్త్రీ ఎంతో పెద్ద ఆకారంలో అక్కడ వచ్చి ప్రత్యక్షమైంది. ఆమె పేరు లంకిని అన్నమాట. ఎవరికంటా పడకుండా నువ్వు ఈ నగరంలోకి ఎందుకు చొరబడుతున్నావు? రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరానికి ఏమిటి పని అంటూ ఆమె నిలదీసింది. అప్పుడు హనుమ అంటున్నాడు ఆమెతో, వికృతమైన కన్నులున్నదానా, ముందు నువ్వెవరో చెబితే నీ ప్రశ్నకు నేను సమాధానమిస్తాను అని బదులిస్తాడు. అయితే ఎప్పుడైతే వికృతమైన కన్నులున్నదానా అని అంటాడో ఆమెకు చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు కోపంగా ఆమె ఇలా చెప్తుంది, నేను లంకకు అధిష్టాన దేవతను. రావణుని తరపున ఈ నగరాన్ని నేను చాలా అప్రమత్తంగా సంరక్షిస్తూ ఉంటాను. నీవు అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చావు? ఇవాళ నా చేతుల్లో నీకు ముడింది అని చాలా కోపంగా బదులు పలుకుతుంది. అప్పుడు హనుమంతుడు చాలా వినయంగా, అంటే ఎక్కడ అవసరమో అక్కడే ప్రతాపాన్ని చూపించాలి, ఇక్కడ కాదు అని ఆయన ఆలోచించి, నేను ఊరికే ఈ నగరం చూద్దామని వచ్చాను. ఇంత అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, ప్రాసాదాలు అన్నీ ఉన్నాయి కదా, ఒక్కసారి చూసి నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, రాక్షసులు మాత్రమే నివసించేటువంటి నగరం ఇది. నువ్వెలా వెళ్తావు? కోతులు వచ్చి వీధుల్లో తిరగడానికి వీల్లేదు. నీకు లంకా వైభవాన్ని చూడాలని ఉంటే ముందుగా నన్ను నువ్వు చంపాలి, ఆ తర్వాతే నువ్వు వెళ్ళాలి అన్నీ చాలా నిర్లక్ష్యంగా అంటుందన్నమాట. అందుకు హనుమంతుడు అంటాడు, నేను నా ఇష్టం వచ్చినట్లు నగరాన్ని చూస్తాను, వచ్చిన తోవలోనే వెళ్ళిపోతాను, నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని అంటున్నాడు. అప్పుడు ఇంకా కోపం తట్టుకోలేక ఆమె వీల్లేదు అంటూ తన ఎడమ అరిచేతితో హనుమంతుణ్ణి వీపు మీద కొడుతుందన్నమాట. చిన్న కోతిలాగున్నాడు కదా, అలా పక్కకి వెళ్ళిపోతాడులే, మరి బలం ప్రయోగించడం ఎందుకు అని ఎడమ అరిచేతితో ఆమె అలా చరుస్తుంది. చరిచినప్పుడు హనుమంతుడికి చాలా కోపం వస్తుందన్నమాట. వచ్చి ఆయన ఆగ్రహంతో గట్టిగా గర్జిస్తాడు. చాలా బిగ్గరగా గర్జించి లంక స్త్రీ అయినందుకు ఇంకా ఆమెను మరీ భయంకరంగా చంపకూడదు అని ఎడమ పిడికిలితో లంకను ఒక్క గుద్దు గుద్దుతాడు. అంతే, లంక నేల కొరిగి బాధతో మూలుగుతూ ఇలా చెప్తుంది, నిజమైన వీరుడు స్త్రీలను ఎప్పుడూ కూడా కొట్టడు, కనుక దయచేసి నన్ను క్షమించు, ఇంకా నన్ను వదిలేసేయి. ఒకప్పుడు చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమని అంటే, ఒక వానరం నిన్ను లొంగదీసుకున్నప్పుడు కొద్ది రోజుల్లోనే నీ నగరానికి సకల రాక్షసులకు వినాశనం దాపురించినట్లే అని చెప్పాడు. అందువలన నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రావణుని మృత్యువు చేరువలోనే ఉందని నాకు అర్థమైంది. కాబట్టి ఓ వానర, ఇంకా నువ్వు యథేచ్ఛగా లంకలోకి ప్రవేశించవచ్చు, నేను అనుమతిస్తున్నాను అని అంటుందన్నమాట. అప్పుడు హనుమంతుడు ఇంకా ఎడమ కాలు లోపలికి పెట్టి వెళ్తాడనమాట. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు ఎప్పుడైనా ముందు కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళాలి అంటారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఎడమ కాలు లోపల పెట్టి వెళ్తున్నాడు. అంటే అక్కడ ఇంకా రావణుని యొక్క చావు మూడింది అని, తనకు మంచి జరుగుతుంది కానీ లోపల ఉన్నటువంటి రాజుకు అపజయం కలగాలి అని ఆయన ఆ విధంగా లోపలికి వెళ్తున్నాడు. అంతేకాకుండా రాజద్వారం గుండా కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడల పైన నుంచి దుంకి వెళ్తున్నాడు అన్నమాట. అలా వెళ్తూ అక్కడ ఒక సౌధం నుంచి మరొక సౌధానికి దుంకుతూ నగరం అంతా సంచరిస్తూ ఉంటే ఆయనకు దేవలోక స్త్రీలా అన్నట్టు అందమైన స్త్రీలు తిరగడం కనిపించింది. వారు పెట్టుకున్నటువంటి వడ్డానాల యొక్క మువ్వల సవ్వడులు, గాజుల యొక్క గలగలలు, ఇంకా కాలి అందెల చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది రాక్షసులు అక్కడ జపం చేస్తున్నారు, ఇంకొంతమంది మంత్రోచ్చారణ చేస్తున్నారు. చూడండి, రాత్రి సమయంలో వాళ్ళు దీక్ష పట్టి నిలబడి ఉన్నారు. కొంతమంది జటలు ధరించి ఉన్నారు, కొంతమంది గుండు చేసుకొని ఉన్నారు, కొంతమంది రాక్షసులు ఎద్దు చర్మం కట్టుకొని ఉన్నారు, ఇంకొంతమంది రాక్షసులు గుప్పిట దర్భలు పట్టుకొని ఉన్నారు, మరికొందరు ఉగ్రమైనటువంటి పూజలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంటే ఎందుకు రాత్రిపూట క్షుద్ర పూజలు చేస్తారు, మరి అలా చేస్తున్నారనమాట వీళ్ళు కూడా. ఎవరైనా సరే వీళ్ళని ఎదిరిస్తే వాళ్ళని ఇంకా హింసించడానికి వీళ్ళు ఇలాంటి సన్నాహాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కూటము, ఉద్గరము, దండము అనేటువంటి ఆయుధాలను కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. కొందరేమో ఒంటికన్ను ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు రాక్షసులు. కొందరికైతే ఒక్క చెవే ఉంది. కొందరు రాక్షసులు పెద్ద కడుపులతో ఉన్నారు. కొంతమంది భయంకరమైన స్వరూపం కలిగి ఉన్నారు. కొంతమంది పొట్టిగా, మరి కొంతమంది అయితే చాలా పొడవుగా ఉన్నారు. కొంతమంది మూతులు వంకరబోయి ఉన్నాయన్నమాట. కొంతమంది పరిగలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది చాలా లావుగా, చాలా సన్నగా. కొంతమంది రాక్షసులు తెల్లని రంగులో, మరికొందరు నల్లని రంగులో. అంతేకాకుండా కొంతమంది మంచి రూపంలో, మరికొంతమంది భయంకరమైన రూపంలో, ఇలా రకరకాలుగా కొన్ని లక్షల కోట్ల మంది రాక్షసులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వారికి తగినట్టే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాల్మీకి మహర్షి వాళ్ళ పేర్లను కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. కొంతమంది పేర్లను మనం గమనిస్తే ప్రహస్తుడు, మహోదరుడు, కుంభకర్ణుడు, శకుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, వజ్రకాయుడు, సంపాతి, భీముడు, వక్రుడు, శఠుడు, వికటుడు, దంష్ట్రుడు, హర్షకర్ణుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, ఇంద్రజిహ్వుడు, కరాలుడు, ఇలాగా భయంకరమైనటువంటి పేర్లను వాళ్ళ ఆకారాలకు తగినట్టుగా వాళ్ళు పెట్టుకొని ఉన్నారన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి రాక్షసులను, అందమైన స్త్రీలను ఆయన గమనిస్తూ వెళ్తూ ఉన్నారు. అనేక మంది మారువేషాలలో తిరుగుతున్నటువంటి గూఢచారులను కూడా ఆయన కనిపెట్టాడు. ఇంకా బలిష్టమైనటువంటి స్వర్ణమయ ప్రాకారాలలో పూర్తిగా పరివేష్టించబడినటువంటి రావణుని ప్రాసాదాన్ని పరిరక్షిస్తున్న 1,00,000 మంది రాక్షసులను కూడా ఆయన చూశాడు. అంటే వాళ్ళు ఎంతో గొప్ప బలశాలులై ఉన్నారన్నమాట. ఒక్క రాజప్రాసాదాన్నే 1,00,000 మంది రాక్షస సేనలు పరిరక్షిస్తున్నారు అంటే రావణాసురుడు ఎంత భయంతో ఉన్నాడో మనము గమనించవచ్చు. మరి సీత కోసం ఆయన లంకానగరం అంతటా కూడా అన్వేషిస్తూ హనుమంతుడు రత్న ఖచ్చితమైనటువంటి కవాటాలు ఉన్నటువంటి మహాప్రాసాదాలన్నింటినీ కూడా వెతుకుతూ ఉన్నాడు. ధూళి ముక్తమైన, అంటే ముక్తము అంటే లేకపోవడం, ధూళి అసలు లేనటువంటి, అంటే ఎక్కడ దుమ్ము ధూళి అనేదే లేదు ఆ గోడలపైన. అలాంటి గోడలు, ఆ గోడలు కూడా ఎలా ఉన్నాయి, స్ఫటిక స్వచ్ఛతతో అలరారుతున్నాయి. ఆ స్ఫటికం ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా అవి వెలిగిపోతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి గోడలు ఉన్నటువంటి అంతఃపురాలు, తర్వాత మనోజ్ఞమైనటువంటి రంగవల్లులతో అలంకరించబడినటువంటి భూతలాలు, ఇంకా బంగారు, రజితము ఖచ్చితములైనటువంటి నగిషీలు చెక్కబడిన మెట్ల వరుసలు, మండపాలు, అవన్నీ కూడా ఎన్నో కనిపిస్తున్నాయి. వాటికి పైన అద్భుతమైనటువంటి అర్ధగోళాకృతి ఆకారంలో ఉన్నటువంటి గోపురాలు పైకప్పులుగా ఉన్నాయి. ఇంకా కొంతమంది రాక్షసుల యొక్క ప్రియమైన అమ్మాయిలు వచ్చి రసికులైన తమ భర్తల యొక్క బాహువులలో ఒదిగిపోతూ ఉన్నారు. అప్పుడు చాలా సంగీత పరికరాలు కూడా వాటి సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఒక భవంతి నుండి మరొక భవంతిలోకి ప్రవేశిస్తున్నటువంటి హనుమంతుడు అక్కడ చాలామంది ప్రేమతో దగ్గరగా ఉన్నటువంటి ప్రేమికులను, వారి యొక్క దేహాలకు చందనములు అలుముతున్నటువంటి కొంతమంది అతివలను కూడా చూశాడు. ఇక్కడ కొంతమంది స్త్రీలు నిద్రిస్తూ ఉంటే అక్కడ ఇంకొకరు నవ్వుతూ ఉన్నారు. కొందరు శృంగార కార్యకలాపాలలో నిమగ్నులై ఉంటే కొంతమంది తమ భర్తను విడిచి, అంటే తమ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా నగ్నంగా కూడా పడుకొని ఉన్నారు. ఇంకొకరు పుష్పాభరణాలతో అలంకరించుకొని తమ యొక్క ప్రియుడిని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా అక్కడ సుందరీమణులు రాక్షసుల గృహాలలో ఉన్నారన్నమాట. తమ యొక్క పద్మ నయనాలతో, పువ్వులలాగా ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి ఆ స్త్రీలు తమ యొక్క ఓరచూపులు ప్రసరిస్తూ తమకు ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క హృదయాలను
ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సుందరీమణులుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షసులందరూ ఎక్కడెక్కడ అందమైన వాళ్ళుంటే వాళ్ళను తీసుకొని వచ్చేస్తున్నారు కాబట్టి. ఆ విధంగా హనుమంతుడు వేల కొలది స్త్రీలను గమనించాడు. కానీ ఆయనకు ఎక్కడా కూడా సీత జాడ మాత్రం కనిపించడం లేదు. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు, ఇంతమందిలో సీత మాత్రం లేదు అని. మరి ఆయన వాళ్ళల్లో ఎవరినీ సీతగా అనుకోవట్లేదు. అలా అని ఆయన ముందు ఎప్పుడు సీతను కూడా చూడలేదు. మరి ఎందుకు అలా నిస్పృహ చెందుతున్నాడు అంటే ఆయన మనసుకు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే సీత ఇలా ఉండదు. ఆమె అలంకారాలేవీ లేకుండా రాముడి కోసం, ఆ రామచంద్రుని కోసం ఏడ్చి ఏడ్చి శుష్కించి ఉంటుంది. ఆమె ఎలా ఉంటుంది అంటే ఒక చంద్రుడు ఎలాగైతే తన శుష్కించి ఒక రేఖలాగా ఉంటాడో అలా చంద్రరేఖలాగా ఉంటుంది. మట్టితో కప్పబడినటువంటి బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతేకాని అంతగా విలుపిస్తున్నటువంటి రామచంద్రుని యొక్క సతీమణి అయినటువంటి సీత ఈ విధంగా సంతోషంగా అయితే ఖచ్చితంగా ఉండదు అని ఆయనకు తెలుసు అన్నమాట. అందుకని ఎక్కడ ఇంతమంది ఆనందంగా తిరుగుతున్నారు, మరి బాధతో కూర్చున్నటువంటి స్త్రీయే సీత అయి ఉంటుంది. అలాంటి ఒక స్త్రీ ఇక్కడెక్కడ కనిపించటం లేదు అని ఆయన వెతుకుతూ ఉన్నాడనమాట. ఇంకా రావణుని యొక్క బంధువులకు, సహచరునులకు చెందినటువంటి ప్రాసాదాలన్నింటినీ కూడా ఆయన పూర్తిగా అన్వేషించాలి అని ఒక నిశ్చయానికి వచ్చి దూరం నుంచి కూడా ఆ అంతఃపురాలన్నింటినీ ఒక్కసారి చూశాడనమాట. అవి ఎలా ఉన్నాయంటే మెరుపు తీగల కాంతిలో వెలిగిపోతున్నటువంటి మేఘాల యొక్క గొప్ప సముదాయాల అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అనేక అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో మిళితమైనటువంటి నివాసాలను అక్కడ ఆయన చూశాడు. వాటన్నింటిలోకి వెళ్ళి అన్వేషించాడు. అక్కడ ఎంతోమంది సుందరీమణులతోనూ ఆభరణములు గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని యొక్క ప్రాసాదంలోకి ప్రవేశించాడు. అసలు ఆ రావణుని యొక్క రాజప్రాసాదం ఎలా ఉంది అంటే నిజానికి ఇది రాజహంసల చేత లాగబడుతున్న ఏదో ఒక దివ్య రథమా, ఇది ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుందా అన్నటువంటి అనుభూతి కలుగుతుందన్నమాట హనుమంతునికి. అంత గొప్ప ఐశ్వర్యంతో వెలిగిపోతున్నాడు రావణాసురుడు. ఇంకా రత్న మాణిక్యాలను పోలినటువంటి పుష్పాల యొక్క సముదాయం చేత ఎంతో సుగంధభరితంగా ఉన్నటువంటి కల్పవృక్షాలతో రావణుని యొక్క ప్రాసాదం యొక్క అంతర్భాగము మనస్సులను దోచుకునే విధంగా స్వర్గమా అన్నట్టుగా ఉంది. మరి ఇంత గొప్ప సౌందర్యాన్ని, ఐశ్వర్యాన్ని చూసినా కూడా హనుమ యొక్క మనసు అక్కడ విచలితం కాలేదన్నమాట. ఆయన ఏ విధంగా అయితే సీత కోసం మాత్రమే మనసులో రామనామాన్ని జపిస్తూ సీతయ్యను కనిపెట్టడం మీదే ఆయన దృష్టి ఉందన్నమాట. మనం కూడా మన జీవితంలో ఎన్నో మాయలు వస్తూ ఉంటాయన్నమాట మన మనసును ఆకర్షించడం కోసం. మనం ఎప్పుడు కూడా ఒకటే మన మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈశ్వర, నా దృష్టి ఎప్పుడూ కూడా నీ పాదాలపైనే ఉండేటట్టు చూడు, ఈ అశాశ్వతమైనటువంటి ప్రలోభాలపైకి నా మనసు వెళ్లకుండా చూడు అని మనం ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి అని ఈ సంఘటన మనకు తెలియజేస్తుందన్నమాట. అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరాలను చూశాడు. వాటి యొక్క నేలలు ఎలా ఉన్నాయంటే మద్యసిక్తమై ఉన్నాయి. అంటే అక్కడ అందరూ కూడా మద్యాన్ని సేవించి కింద వేస్తూ ఆ విధంగా వేస్తున్నారు కాబట్టి నేలపైనంతా మద్యం పరుచుకుని ఉందన్నమాట. అనేక విధాలైనటువంటి ఆయుధాలతో నిండిన గదులు ఉన్నాయి. నిధి నిక్షేపాలతో నిండిన గదులు కూడా ఉన్నాయి. కానీ సీత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా హనుమంతుడు చాలా నిరాశ చెందుతూ ఉన్నాడు. ఇంకా 4 మైళ్ళ వెడల్పు, 8 మైళ్ళ పొడవు ఉన్నటువంటి రావణుని యొక్క వ్యక్తిగత అంతఃపురాన్ని ఒక్కటి ఇంకా ఆయన అన్వేషించలేదు. ఇంకా ఆయన యొక్క వ్యక్తిగత అంతఃపురం చూడాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. రావణుని యొక్క సువిశాలమైనటువంటి ప్రాసాదం అంతటా సంచరిస్తూ అతని యొక్క అంతఃపురంలోకి అడుగు పెట్టడం ఎలాగా అని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు.
చివరకు పుష్పక రథం అక్కడ కనపడిందనమాట. ఒక గదిలో భద్రపరిచి ఉన్నటువంటి ఆ పుష్పక రథం ఎలా ఉంది అంటే అది మొట్టమొదట బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు. కేవలం ఎవరైతే దాన్ని నడపాలనుకుంటున్నారో అతని మనసులో ఏ విధంగా అనుకుంటే అది అలా వెళ్ళిపోతుంది అది గగనతలంలో. ఆ విధంగా దాంట్లో విహరించవచ్చు అన్నమాట. అలాంటి గొప్ప శక్తి ఉంటుంది ఆ పుష్పక విమానానికి. అంటే మనం గేర్లు మార్చి దాని డైరెక్షన్ మార్చనవసరం లే. మనం మనసులో ఇలా వెళ్ళాలి అంటే అది అలా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ పుష్పక రథం అసలు నేలను తాకకుండా గాలిలోనే తిరుగుతూ ఉందన్నమాట. రత్న మణి మాణిక్యాలతో తయారై యాంత్రికంగా ఉన్నటువంటి తమ రెక్కలను రెపరెపలాడిస్తున్న పక్షులతోనూ బంగారుతో నిర్మితమైనటువంటి సర్పములతోనూ అది అలంకృతమై ఉంది. దాని లోపల తన 4 కోమల హస్తములలోనూ ఒక్కొక్క పద్మమును ధరించి ఒక నీటి కొలనులో మనోజ్ఞంగా నిలిచి ఉన్న భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి విగ్రహంపై కుదురైన తొండములతో పరిమళ జలములను వెదజల్లుతున్నటువంటి కృత్రిమ ఏనుగులు ఉన్నాయి. అంటే నిజమైన ఏనుగులు కాదు, అవి ఎలాంటివి బొమ్మలు అన్నమాట. బంగారుతో తయారు చేయబడినటువంటి బొమ్మలు. ఆ ఏనుగులు తమ తొండాలతో ఏం చేస్తున్నాయి? పరిమళమైనటువంటి జలములను వెదజల్లుతూ ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహం పైన. అలాంటి ఒక గొప్ప లక్ష్మీదేవి విగ్రహము అందులో ఉందన్నమాట. మరి మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎక్కడైనా దేవాలయాలలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ కృత్రిమంగా నీటి జల్లులు పడే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ విధంగా అప్పటి కాలంలో అలా ఏర్పాటు చేయబడి ఉందన్నమాట. అంతేకాకుండా శ్వేత స్ఫటికమయ భూతలములతో అంటే తెల్లని స్ఫటికాలతో అలంకరించబడినటువంటి భూతలం ఉంది. ఇంద్రనీల నిర్మితమైన మండపాలు అంటే నీలిరంగులో ప్రకాశించేటువంటి మనులతో తయారు చేయబడిన మండపాలతోనూ కూర్చబడినటువంటి పుష్పక రథం చాలా గొప్పగా గాలిలో తేలియాడుతున్నటువంటి ఒక పెద్ద మహానగరమా అన్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. అందుకే మనం కొంతమంది అంటూ ఉంటారు పుష్పక విమానం అని, ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందని. కాబట్టి అది పెద్ద మహానగరంలా ఉంది కాబట్టే ఎంతమంది ఎక్కినా కూడా దానికి ఇంకా చోటు ఉంటుంది ఇంకా ఒకరికి. ఆ విధమైనటువంటి ఆ పుష్పక విమానాన్ని చూస్తూనే హనుమకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. మరి ఈ పుష్పక విమానం తిరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన ఎక్కి కూర్చుంటే ఇది అన్ని దిశలలో తిప్పుతుంది కాబట్టి అన్ని అంతఃపురంలో ఉన్నటువంటి ప్రతి మూల బాగా చక్కగా కనపడుతుంది అని హనుమంతుడు ఎగిరి ఆ పుష్పక విమానం పైన కూర్చుంటాడనమాట. ఆ అనువైనటువంటి ప్రదేశం నుంచి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. ముత్యములు, వజ్రములు, బంగారుతో పొదగబడినటువంటి స్ఫటిక భూతలం కలిగి ఉన్నటువంటి పర్వతములు, సాగరములతో సహా మొత్తం భౌగోళిక దృశ్యమంతా కూడా ఒక విశాలమైన తివాచీ పరిచినారా అన్నట్టు ఒక పెద్ద మహామంటపం అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఆ మంటపం క్రింద ఎలా ఉంది? ఒక పెద్ద తివాచీ పరిచినట్టుగా ఉంది. ఆ తివాచీ పైన ఎలా ఉంది? ముత్యాలు, వజ్రాలు, బంగారుతో పొదగబడినటువంటి నేల ఉందన్నమాట. అలా కనిపిస్తూ ఉంది చాలా అందంగా. మరి ఈ స్ఫటికాల వలన అంత అందం ఎలా వస్తుంది అంటే ఆ స్ఫటికం దగ్గరగా ఒకవేళ ఎవరైనా ఒక అందమైన యువతి పాదాలకు పారాని పెట్టుకొని అడుగు వేసిందనుకోండి, ఆ ఎరుపుదనం వలన అక్కడున్న ప్రదేశం అంతా ఎర్రగా వెలుగుతుందన్నమాట. ఎవరైనా ఒక స్త్రీ పసుపు రాసుకొని పాదాలకు అడుగు పెట్టిందనుకోండి, పచ్చగా వెలుగుతుంది. ఆ విధంగా అక్కడ తిరిగేటువంటి మనుషుల వల్ల, రాక్షసుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, అక్కడ రాలి పడుతున్నటువంటి పూల వల్ల కానీ ఆ నేల అంతా కూడా రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అక్కడ ఒక మండపం అనేది కనిపించింది. ఇంకా రత్న నిర్మితమైనటువంటి మెట్లున్నాయన్నమాట. అవి పై అంతస్తులకు వెళ్ళేదానికి దారి తీస్తూ ఉన్నాయి. స్వర్ణమయ దీపముల నుండి వెలుగుతున్నటువంటి కాంతి అసంఖ్యాకమైన విలువైన రత్న మాణిక్యములపై ప్రతిబింబించి మంటపంలోని ప్రతి వస్తువు కూడా చాలా విశేషంగా గొప్పగా ప్రకాశిస్తూ
ప్రకాశించే విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా మణిమాణిక్యాలే, ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ఆ అద్భుతమైనటువంటి మహామండపంలోని ప్రతి ఒక్కటి పంచేంద్రియాలకు ప్రయోజనకారకమై ఉంది. అంటే పంచేంద్రియాలకు ప్రయోజనకారకము అంటే చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. తరువాత అక్కడ ఉన్నటువంటి సుగంధభరితమైనటువంటి పూల వలన ఆ ముక్కుకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. అక్కడ వస్తున్నటువంటి సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాల వలన చెవులకు ఆనందంగా ఉంది. ఆ విధంగా అన్ని పంచేంద్రియాలకు ప్రయోజనకరంగా విరాజిల్లుతూ ఉంది ఆ మంటపం. అందువలన హనుమంతుడు ఒక్కసారిగా అనుకుంటున్నాడు, నేను ఎక్కడున్నాను, ఈ కొంపతీసి ఇదేమన్నా స్వర్గమా, ఇంత పరమోన్నతమైనటువంటి బ్రహ్మలోకమా లేకపోతే ఇది అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట. ఆ తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత హనుమంతుడు ఒక సువిస్తారమైనటువంటి తివాచి మీద చాలా అందమైన రంగులతో శోభితమైనటువంటి దుస్తులను ధరించి పడుకొని ఉన్నటువంటి వేలాది మంది సుందరీమణులను చూశాడు. అక్కడ అంటే మిగిలిన రాజ్యంలో ఉన్నటువంటి సుందరీమణులు ఒక ఎత్తు అయితే, రావణాసురుని యొక్క అంతఃపురంలో ఉన్న వాళ్ళ యొక్క అందము ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. అర్ధరాత్రి గడిచిపోతూ ఉంది. వాళ్ళందరూ అక్కడ మత్తెక్కించేటువంటి మదిర ప్రభావం వలన వాళ్ళందరూ కూడా శృంగార వినోదముల చేత అలసిపోయి చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నారన్నమాట. ఆ లతాంగులు రత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు, వడ్డానాలు, మంజీరాలు అన్నీ కూడా దగదగలాడుతూ ఉన్నాయి. కానీ ఇంకా అప్పుడు వాళ్ళు నిద్రపోవడం వల్ల అవి నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా సాయం సంధ్య యొక్క ఆగమనం అంటే ఇంకా తెల్లవారుతూ ఉందన్నమాట. అలాంటి సమయంలో ఎలా ఉంటాయి పువ్వులు, ఆ విధంగా వాళ్ళ యొక్క నేత్రాలు కొంచెం అరవిరిసిన విధంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆయన హనుమంతుడు అందరి స్త్రీలను కూడా చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాడనమాట. ఎవరైనా ఇక్కడ సీత ఉందా వీళ్ళల్లో అని. ఆ స్త్రీల యొక్క శిరోజాల ముడి వీడిపోయి ఉంది. వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరి వాళ్ళు నృత్యం చేస్తూ సురాపానం చేయడం వల్ల వాళ్ళ యొక్క కాలి గజ్జలు కూడా ఎక్కడెక్కడో పడిపోయాయి. వాళ్ళ యొక్క నుదిటి తిలకాలు కూడా చెదిరిపోయాయి. హారములు తెగిపోయాయి. వడ్డానాలు జారిపోయాయి. దుస్తులన్నీ కూడా నలిగిపోయాయి. పుష్పహారాలు తెగిపడి ఎక్కడెక్కడో తొక్కివేయబడ్డాయన్నమాట. వాళ్ళు ఏనుగులేచ్చి ఏ విధంగా అయితే ఒక వనాన్ని ధ్వంసం చేస్తే చెట్లు ఎలా పడిపోయి ఉంటాయో ఆ విధంగా పడిపోయి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. కొందరు స్త్రీలు తమ యొక్క చేతులనే తలగడలుగా చేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళను చూస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. ఈ దృశ్యాలన్నింటినీ వీక్షించినటువంటి హనుమంతుడు అసలు ఎవరు వీళ్ళందరూ అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉన్నాడనమాట. నిజానికి రావణుని సహచరునులు నిద్రలో ఎంతగా కలగలిసిపోయారంటే అసలు ఎవరి కాలు ఇది ఎవరి చెయ్యి అనేది కనుక్కోవడం కూడా కష్టంగా ఉంది. అట్లా ఒకరి మీద ఒకరు పడిపోయి నిద్రపోతున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి స్త్రీలందరినీ ఆయన చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళల్లో రాజపుత్రికలు ఉన్నారు చాలామంది. ఆ స్త్రీలలో బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు, దైత్య స్త్రీలు ఉన్నారు, దేవతల యొక్క స్త్రీలు, దేవతా స్త్రీలు, గంధర్వ పుత్రికలు ఉన్నారు. వాళ్ళందరినీ రావణుడు తన భార్యలను చేసుకొని సుఖిస్తున్నాడు. వాళ్ళల్లో కొందరిని వారి బంధువులను ఓడించి తీసుకొని వచ్చాడు ఆయన అపహరించి. కానీ వాళ్ళంతా కూడా ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఐశ్వర్యాన్ని చూసి ఇష్టపూర్వకంగానే అతన్ని స్వీకరించారు. అందులో అధమజాతులు కానీ, వికార రూపులు కానీ, అనాగరికులు కానీ, అజ్ఞానులు కానీ ఎవ్వరూ లేరు. చూడండి, అంటే ఉత్తమ జాతుల్లో ఉన్న వాళ్ళైనా కూడా, అందమైన రూపం కలిగిన వాళ్ళైనా కూడా, ఎంతో నాగరికులైనా కూడా, ఎంతో గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళే అయినా కూడా వాళ్ళందరూ కూడా ఐశ్వర్యానికి లోబడిపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
దిగజారిపోయినట్టే మనము అనుకోవచ్చు. లంకాధీశుడైనటువంటి రావణుడు వారిలో ఎవ్వరినీ కానీ అనాదరించలేదు, అంటే అందరినీ కూడా తన భార్యలుగానే చూస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క మధ్యలో ఆ స్ఫటిక నేలపైన ఒక శ్వేత ఛత్రం ఆవరించబడి ఉంది. ఒక తెల్లని గొడుగు ఉందన్నమాట. ఆ గొడుగు చుట్టూ, ఆ గొడుగు కింద పుష్పాలతో అలంకరించబడినటువంటి ఒక శయ్య, ఒక హంసతూలిక తల్పం ఉంది. దానిపైన ఎంతో అందమైనటువంటి పట్టుపరుపు, ఆ పరుపు పైన పడుకొని నిద్రిస్తున్నటువంటి రావణుడు, అతన్ని హనుమంతుడు చూశాడు. చూసి రావణుడు ఒకే తలతోనూ 2 చేతులతోనూ కనిపించాడు. అంటే సాధారణంగా రావణుడు అంటూనే 10 తలలు 20 చేతులు అలా అనుకుంటారు కదా. మరి ఇక్కడ అతను మాత్రం అలా లేడు, ఒక్క తలతోనే ఉన్నాడు, 2 చేతులతోనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన యుద్ధంలో మాత్రమే దశకంఠుడై 20 బాహువులతో తన యొక్క మహారూపాన్ని ధరిస్తాడు. మిగిలిన సమయాలలో ఒక్క తలతోనే కనిపిస్తాడనమాట. ఇంద్రుని యొక్క వజ్రాయుధం, ఐరావత యొక్క దంతం, మహావిష్ణువు యొక్క విష్ణు చక్రం వంటి ఉత్తమమైనటువంటి ఆయుధముల వలన ఏర్పడిన అసంఖ్యాకమైన గాయములు కూడా అతని దేహంపై ఉండడం హనుమంతుడు గమనించాడు. కాబట్టి ఇంతమంది యొక్క ఆయుధాలు వలన కలిగినటువంటి గుర్తులు ఆయన శరీరంపై ఉన్నాయి అంటే మరి సాధారణంగా వాళ్ళు వాటిని నిరుపయోగంగా ఉపయోగించరన్నమాట. మరి మహావిష్ణువు అయితే చాలా వరకు క్షమించడానికే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళ యొక్క ఆయుధాల గుర్తులు ఉన్నాయి అంటే అతను ఎంత ధూర్తుడో మనము ఆలోచించవచ్చు అన్నమాట. అలాంటి రావణుని యొక్క నల్లని ఛాయగలిగినటువంటి దేహం పైన చందనం పూయబడి ఉంది. తర్వాత ఆయన చేసినటువంటి విందుతోనూ, సురాపానంతోనూ, శృంగార కేలితోనూ రాత్రిని గడిపి అలసిపోయి పడిపోయి ఉన్నాడనమాట. అతని యొక్క కర్ణాభరణాలు అగ్ని వలె మెరుపులు విరజిమ్ముతూ ఉన్నాయి. అగ్ని ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అవి కర్ణాభరణాలు అంతగా మెరిసిపోతున్నాయి. ముందే ఆయన నల్లని ఛాయ కదా, మరి నల్లగా ఉన్నటువంటి దానిపైన బంగారు ఇంకా ఎక్కువగా మెరుపులు విరజిమ్ముతూ ఉందన్నమాట. శక్తివంతమైనటువంటి రాజసం ఉట్టిపడుతున్నటువంటి రావణుని యొక్క రూపమును చూసి ఆయన ఒక ఇంత భీతి చెందాడనమాట హనుమంతుడు. అతని వంక గౌరవ భావంతో దృష్టి నిలిపాడు. చూడండి, ఇక్కడ మహర్షి ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడనమాట. ఇతను రావణాసురుడు ధూర్తుడు కాబట్టి అతన్ని తక్కువ చేసి చెప్పడం లేదు. అయితే ఇలా ఉంటే ఇలా ఉన్నాడు, కానీ అతని యొక్క స్వభావం వలన అతను ఆ విధంగా రాక్షసుడిగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి అని నిర్ణయించుకోవాల్సింది మనమే అని వాల్మీకి మహర్షి మన ఇష్టానికే వదిలేశాడనమాట. కాబట్టి అంత భయంకరమైనటువంటి రాక్షసుని కూడా చూసి ఆయన హనుమంతుడు గౌరవ భావంతో దృష్టి నిలిపాడు. ఆ తర్వాత హనుమంతుడు పూర్ణ చంద్రుణ్ణి చుట్టి ఉన్నటువంటి తలతలలాడే తారలు ఎలా ఉంటాయో, అంటే చంద్రుని చుట్టూ ఏ విధంగా ఆ నక్షత్రాలు మినుకు మినుకుమని వెలుగుతూ ఉంటాయో ఆ విధంగా రావణుని చుట్టూ కూడా అతని భార్యలు పడుకొని ఉన్నారన్నమాట. వాళ్ళల్లో చాలామంది చేతులు వాళ్ళ యొక్క ప్రియమైనటువంటి నాథుడు అనగా రావణాసురుడి పైన వేసుకొని పడుకొని ఉన్నారన్నమాట. కొంతమంది సంగీత పరికరాలను ఆలింగనం చేసుకొని పడుకొని ఉన్నారు. ప్రవాహం మధ్యలో తేలాడుతున్నటువంటి చెట్ల కొమ్మలను అంటిపెట్టుకున్న తామర పువ్వులలాగా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. అంతా కోమలాంగులు ఉన్నారన్నమాట. కొందరు ఒక వీణను కౌగిలించుకొని పడుకొని ఉన్నారు. మరికొందరు మృదంగాన్ని ఒళ్ళో పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడు ఒడిలో ఉన్నట్టు భావిస్తూ పడుకొని ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి వాళ్ళందరినీ చూశారు. అయితే అక్కడే పక్కన ఒక శయ్య పైన రావణుని యొక్క ప్రీతిపాత్రురాలైనటువంటి రాణి, బంగారు వర్ణంలో ఉన్నటువంటి మండోదరి కనిపించింది. ఆమె యవ్వనమును, సౌందర్యమును, గాంభీర్యమును చూసి హనుమంతుడు ఒకవేళ ఈమె సీతయా అని అనుకున్నాడనమాట.
అని ఒక్క క్షణం పాటు ఆయన అనుకున్నాడు, సంతోషపడ్డాడు. ఇంకా నేను సీతను కనిపెట్టేశానేమో, ఈమె సీతేమో అని అనుకున్నాడు. ఆనందంతో గెంతులు వేసి తోకను ముద్దు పెట్టుకొని ప్రాసాద స్తంభాలపైకెక్కి కిందికి ప్రాకి ఒక వానరం ఎలాగైతే ఆనందంతో అటు ఇటు గెంతుతూ ఉంటుందో అలా ఉబ్బి తబ్బిబ్బయ్యాడనమాట. అయితే ఒక క్షణం ఆలోచించాడు మళ్ళీ, ఈమె సీత అయ్యుండదు, ఇంకెవరో అయి ఉంటుంది. ఎందుకంటే రాముని వియోగంలో ఉన్నటువంటి సీత భుజించడం కానీ నిద్రించడం కానీ చేయలేదు. చక్కగా అలంకరించుకోవటం కానీ, అతడు దేవేంద్రుడే అయినప్పటికీ పరపురుషుని యొక్క సాంగత్యాన్ని సమ్మతించడం కానీ చేయదు. అలాంటప్పుడు నిజానికి రామునితో పోల్చినప్పుడు దేవతలెంత, కాబట్టి రాముని తప్ప ఎవరిని ఆమె ఆ దృష్టితో చూడదు. అలాంటిది దేవతలనే అలా చూడనప్పుడు ఇలాంటి ఒక దుష్ట రాక్షసుని ఆమె ఒప్పుకుంటుందా? కాబట్టి ఈమె సీత అయ్యుండదు అని మళ్ళీ ఒక నిర్ధారణకు వస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన సీతను ఎలా కనుక్కుంటాడు అనే విషయాన్ని గురించి మనము రేపటి తరగతిలో చర్చించుకుందాము. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.